శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. పూజ చేస్తూ ఉన్నప్పుడు పువ్వులు లేకపోతే ఏమైనా దోషమా? ప్రశ్న. అంటే సహజంగా పూజ అనేటప్పటికీ పూలు పళ్ళు కాయ కర్పూరము అగరబత్తీలు ఇవన్నీ కూడా తెచ్చుకొని పూజ చేయటం అనేటువంటిది ఆనవాయితీ. అయితే రోజు చేసేటువంటి వాళ్ళు రోజు పువ్వులు పెట్టి అలంకారము చేసి స్వామికి కాస్త ధ్యానము ఒక శ్లోకము ఏదో ఒకటి చదువుకుని పటాలకన్నిటికీ కూడా పూలు పెట్టి ఒకవేళ విగ్రహాలు ఉంటే విగ్రహాలకు అభిషేకము చేసి పూజ చేసుకుని పువ్వులు పెట్టడము అనేటువంటిది అలంకారము చేయడం అనేటువంటిది మన సాంప్రదాయం. అయితే ఏ కారణము చేతనైనా పూలు దొరకలేదు, ఒక్కోసారి అనూహ్యముగా ఏదో పూలు దొరకవు. దొరకనప్పుడు మనము చేసేటువంటి పూజలో పూలు లేవే అని అనుకుని ఏదైనా పాపం వస్తుందా, అలా పువ్వులు లేకుండా చేస్తే దోషం ఏమైనా వస్తుందా అని ప్రశ్నలు వీళ్ళు అడుగుతారు. ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అయితే మనం చెప్పేటప్పుడే పుష్పం పత్రం ఫలం తోయం అన్నాడు. పుష్పమో పత్రమో ఫలమో ఒక శ్లోకము అని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. సర్వసాధారణముగా అన్నీ ఉంటాయి నిజానికి. అయితే ఒక్కోసారి పత్రాలు దొరకవు. పత్రం అంటే ఏమిటి? తమలపాకులు, పుష్పాలు, తర్వాత ఫలం, ఏదో ఒక ఫలం అంటే ఖర్జూరపు పండు అయినా కూడా పెట్టవచ్చును. అందుకనే మొట్టమొదట ఈ ఫలాలన్నీ కూడా దొరకని నాడు, ఇవాళంటే మనం బయటికి పోతే అరటిపళ్ళు, సీతాఫలాలు, లేకపోతే దానిమ్మ ఫలము, ఇలాంటి అన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి. ఫలాలన్నీ దొరుకుతాయి. ద్రాక్ష ఫలం ఇవన్నీ దొరుకుతాయి. నారింజ అన్నీ దొరుకుతున్నాయి. పూర్వము ఈ ఫలాలన్నీ కూడా చాలా తక్కువ, ఎక్కడో రేర్గా దొరికేటివి వేరే చోట. అంత దూరము పోలేక ఖర్జూర పళ్ళు అని రాసేవాళ్ళం. అందుకే పూజల్లో ఖర్జూర పళ్ళు తెచ్చుకుంటే సర్వము అది పూర్ణ ఫలం, ఎప్పటికీ ఫలం ఉన్నట్టే. ఖర్జూర ఫలం అంటాం. అందుకని ఖర్జూర పళ్ళైనా పెట్టేవాళ్ళం. సరే, ఇప్పుడు తెలుసో తెలియకో ఖర్జూర పళ్ళు అంటే ఎవరికైనా బహుశా అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉండదు. సహజముగా పువ్వులు లేకపోయినా ఒక శ్లోకము చదవవచ్చును, లేదా అక్షతలు తీసుకొని పుష్పార్థం అక్షతై పూజయామి అని కూడా వేయవచ్చును. అంటే పువ్వులకు బదులు అక్షతలు వేస్తున్నాను స్వామి, అందువలన ఇవే పుష్పాలనుకో, ఇదే ఫలం అనుకో, ఇదే తోయం అనుకో, ఇదే ఇంకేదైనా అనుకో, ఇదే వస్త్రం అనుకో అని అనుకుని అలా అక్షతలు కూడా వేయవచ్చును. అక్షతలు వేసి కూడా నమస్కారం చేసుకోవచ్చును ఎప్పుడూ కూడా. అందువలన పువ్వులు లేవే అని ఎక్కడా బాధపడాల్సిన అవసరము లేదు. పువ్వులతో పూజ చేయనంత మాత్రాన దోషం వస్తుంది అని అనుకోవడము కూడా తప్పే. ఏమీ రాదు. ఉంటే ఉన్ననాడు పెట్టారు, లేనినాడు ఏం చేస్తారు? ఎవరు మాత్రం ఏం చేయలేరు కదా. కావాలని పెట్టకుండా పోవటం లేదు కదా. మనకు పెట్టేటువంటి ఇది ఉండి, వసతి ఉండి, ఇంట్లో పూలు దొరుకుతూ ఉండి, తెచ్చుకునేటువంటి ఓపిక లేక మనం చేయాల్సి వస్తే అది తప్పు. ఓపిక ఉన్నంత వరకు మనం ఎంత చేయగలుగుతామో అంతవరకు చేస్తూనే ఉండాలి. అందుకనే నోరు నొవ్వంగ హరికీర్తి నుడబడేమి, చేతులారంగ శివపూజ చేతునేమి అన్నాడు. చేతులు నొప్పి పుట్టేంత వరకు శివుడి యొక్క పూజ చేయాలి, నోరు నొచ్చేంత వరకు హరికీర్తి పలకాలి అని చెప్పారు శాస్త్రములో. అందుకని మనకు అంటే స్వామి పేరు తలుస్తూ ఉంటే నోరు నొప్పి వస్తుందా? రాదు. మనకు ఇంకా ఉత్తేజం వస్తుంది కానీ. అందువలన ఇవన్నీ చెప్పారు. పువ్వులు లేనంత మాత్రాన ఎవరూ కూడా ఏమీ ఆందోళన చెందాల్సినంతటి అవసరము లేదుగాక లేదు అని తెలియజేస్తూ జయోస్తు.